ఫ్రీడమ్ 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 ఇండియాకి 1947లో ఫ్రీడమ్ వచ్చిందంటున్నారు. నాకైతే తెలియదు. ఇలా రోడ్డు మీద తిరుగుతున్న స్త్రీని తీసుకెళ్లి చిత్రవదన చేసి రేప్ చేసి చంపేస్తున్నారు. అంటే ఫ్రీడమ్ వచ్చినట్లా? తల్లి రొమ్ము నుంచి పాలు తాగుతున్న 3 నెలల పసి కన్నుని తీసుకెళ్లి రేప్ చేసి చంపేస్తున్నారు. అంటే ఫ్రీడమ్ వచ్చినట్లా? జ్వరం వచ్చింది, చలి వచ్చింది అని చెప్పేసి హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకొని ఆ రోగాన్ని నయం చేసుకోవాల్సిన మనము అదే డాక్టర్ను రేప్ చేసి చిత్రవదన చేసేసి చంపేస్తున్నారు. అంటే ఫ్రీడమ్ వచ్చినట్లా? అండ్ ముసలి వాళ్ళని కూడా చివరికి వదలకుండా రేప్ చేసి చంపేస్తున్నారు. అంటే ఫ్రీడమ్ వచ్చినట్లా? ఎక్కడ ఫ్రీడమ్ వచ్చిందండి? ఏ రకంగా ఫ్రీడమ్ వచ్చినట్టు? ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి జెండాలు ఎగిరేయడం కాదు, ఇలాంటి తప్పుడు పనులు చేసిన తప్పుడు నా కొడుకుల తలలు ఎగిరేసి చూద్దాం. అది నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. అప్పుడు ఏ తప్పుడు కొడుకైనా తప్పు చేసే ముందు ఆలోచించి ఆడి గుండెల్లో దడలు పుట్టి ఆ తప్పుడు ఆలోచన మంటల్లో కాల్చేస్తాం. అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి 12 గంటలకు బయటకు వెళ్ళి ఇంటికి సేఫ్గా వస్తుందో అప్పుడు చెప్పండి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చింది, గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి జెండాలు ఎగిరేయడం కాదు, జెండాలు ఎగిరేసి మన ఫ్రీడమ్ ఫైటర్లకి జేజేలు కొట్టడం కాదు. ఎస్, కొట్టచ్చు. జెండాలు ఎగిరేసి ఫ్రీడమ్ ఫైటర్లకు జేజేలు కొట్టచ్చు. ఎప్పుడైతే వాళ్ళు కష్టపడి వేరే దేశం కాళ్ళ కింద మనం ఆ దేశం బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఫైట్ చేసేసి మనకు ఫ్రీడమ్ తెచ్చారు. సో దాన్ని ఎప్పుడైతే మన వాళ్ళు నిలబెడతారో అప్పుడు గర్వంగా వాళ్ళకు జేజేలు కొట్టచ్చు. కానీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ స్త్రీలను ఇబ్బంది పెడుతూ ఇలాంటివన్నీ చేస్తున్న మనకి ఎలా వాళ్ళకి గర్వంగా మనం జేజేలు కొట్టడానికి మనసు ఒప్పుతుంది? సో ప్లీజ్ గైస్, ఆలోచించండి. ఒక స్త్రీ అన్నది దేవతతో సమానం. సో ప్రతి ఒక్కరు కూడా అమ్మ కడుపు నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆలోచించండి. ఒక అమ్మాయి అక్కతో లేకపోతే చెల్లితో, ఒక అమ్మతో భావించండి. యాక్చువల్లీ ఇక్కడ సింగపూర్లో చాలా ఫ్రీడంగా ఉంటుంది అనమాట. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళ్ళడము, అటు ఇటు చాలా ఫ్రీడమ్ అంటే ఫ్రీడంగా ఉంటుంది. కానీ ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగిన ఒక 1 month 2 months వాళ్ళు ఇండియన్స్ చూస్తేనే భయపడతారు అనమాట. ఎందుకంటే ఇంతకంటే మృగత్వము, ఇంతకంటే మృగాలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండవన్న ఒక ఫీలింగ్తో మనిషి దగ్గరకు వస్తే ఇండియన్ అంటే కూడా భయపడతారు అనమాట ఇక్కడ ఉన్న అమ్మాయిలు. యాక్చువల్గా ఇక్కడ జస్ట్ పాస్ అవే ఎంతమంది అబ్బాయిలు వెళ్తుంటారు, వస్తూ ఉంటారు, ఎంఆర్టీలో అన్నిట్లో రాసుకొని పూసుకొని పోతుంటారు. కానీ ఒక ఇండియన్స్ని చూస్తే మాత్రం చచ్చేంత భయం అనమాట. ఎందుకంటే ఏం చేస్తారో అని ఒక భయం. ఇలాంటి ఫ్రీడమా మన ఇండియాలో ఉండదు. సో కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా కానీ. ప్లీజ్ రెస్పెక్ట్ హ్యూమన్. ఈ మెసేజ్ నా నుంచి ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఎందుకంటే ప్రతి 3 నెలలకి 2 నెలలకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏదో ఒక ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో, లేకపోతే సిటీలోనో, మన ఇండియాలో ఏదో ఒక ప్రాంతంలో, ఏ మహారాష్ట్ర లేకపోతే కర్ణాటక, ఏ ఉత్తరప్రదేశ్, ప్రతి ఒక్క ఏరియాలో ఏదో ఒకసారి ఈ 3 monthsకి ఒకసారి జరుగుతుంది ఇన్సిడెంట్. సో రీసెంట్లీ మనకు కోల్కతాలో ఒక డాక్టర్ని ఏ విధంగా చేశారు, అంతకు ముందు ఒక చిన్న పాపని ఏ విధంగా చేశారు, ఇలాంటివి ప్రతి ఒక్క 3 monthsకు రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఇలాంటి తప్పుడు పనులు చేయాలని ఆలోచన వచ్చిన తప్పుడు కొడుకులకి ఇది ఒక జస్ట్ రిమైండ్ మాత్రమే. నా నుంచి ఒక చిన్న ప్రయత్నం. సో మీరు చేయవలసింది ఇంకొకటి, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్. అండ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే తెలిసిన ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం జాగ్రత్త. ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్పవలసింది ఒకటి, మీ భద్రత మీ చేతుల్లో ఉంది. సో ఎవరు కూడా మిమ్మల్ని కాపాడరు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క మనిషిని గమనిస్తూ ముందుకు అడుగు వేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.